హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ చిన్న వీడియోలో మా గార్డెన్లో ఉన్న పువ్వుల్ని కాయలను చూపిస్తూ మాట్లాడుకుందాం. ఏదైనా మనకి ఇలాంటి పళ్ళుని పువ్వుల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదండి. అసలు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. జీవితంలో సంతోషం అనేది చాలా ముఖ్యమండి. అది డబ్బు వల్ల వస్తుందని అనుకుంటాము, డబ్బు వెనుక పరిగెడతాము, ఆ డబ్బులతో బోల్డు వస్తువుల్ని కొంటాము. అయినా ఆ సంతోషం అప్పటి వరకే ఉంటుంది, మళ్ళీ ఆమడ దూరం వెళ్ళిపోతుంది ఆ సంతోషం. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఎప్పుడు మనము పాజిటివ్గా ఉండాలి. మన ఆలోచనలు ఎప్పుడు నెగిటివ్గా ఉండకూడదు అని నిర్ణయించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవితం ఉంటేనే సంతోషంగా ఉండగలము అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు రెగ్యులర్గా వ్యాయామాలు చేయాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. మంచి పోషకాహారం తీసుకుంటే నీరసం దరిచేరదు. నీరసం రాకపోయినప్పుడు సంతోషం మన సొంతమవుతుంది. నిత్యం నవ్వుతూ ఉండటానికి ప్రయత్నించాలి. ముఖంపై ఒక చిన్న చిరునవ్వు ఉంటే ఏమైపోతుందండి. ధ్యానం చేస్తే జీవితంలో ఉన్న ఒత్తిడి, అనవసరమైన టెన్షను తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. మన జీవితం ఆనందం వైపు సాగుతుంది. నచ్చితే ట్రై చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి.